చిన్నగా మీరు కూడా అదే జాబితాలోకి వచ్చారు. అందుకే ఇందాక చెప్పాను, ఏ గూటి పక్షి ఆ గూటికి చేరిద్ది, ఏ జాతి మనుషుడు ఆ జాతి మనుషులతోనే పొసగగలుగుతాడు, ఎమడగలుగుతాడని. మీరు ఆయన్ని ప్రేమించే హృదయం కలిగి ఉన్నారు, నేను కూడా అదే హృదయం కలిగి ఉన్నాను. సో మనందరం కలిసి ఈరోజు ఆయన్ని ఆరాధిస్తున్నాం, సేవిస్తున్నాం, మయంపరుచుకుంటున్నాం. ఇంకా మీకు ఆయన మీకు మధ్యలో కలతపరిచే ఏవైతే ఉన్నాయో, అవి కుటుంబ సమస్యలు కానీ, అప్పుల బాధలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, కేసులు కానీ, లేకపోతే శరీర సంబంధంగా మిమ్మల్ని అభ్యంతరపరిచే ఏమున్నాయో అవన్నీ నజరేయుడగు యేసు నామములో దూరమగునుగాక. మీకు స్వేచ్ఛ స్వాతంత్ర్యము నా తండ్రి అనుగ్రహించునుగాక. మీరు ఆశించినట్లే పూర్తిగా మీరు అనుక్షణం ఆయనలో ఆనందించడానికి నిరంతరం మనకు ఆయన కృప అనుగ్రహించునుగాక.